నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ వడ్లమాని రాజేశ్వరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం రాజేశ్వరి గారు. నమస్తే సార్. రాజేశ్వరి గారు, ఎస్ నేను బాగున్నాను మేడం. ఇంట్లో అమ్మ ఎడ్యుకేటెడ్ అయింటే ఆబ్వియస్లీ ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అవుతారు అండ్ కెరీర్లు కూడా బాగా సెటిల్ అవుతారు. అవునండి. సో ఇది అమ్మ ఎడ్యుకేషన్ విషయంలో. అదే అమ్మకి ఇంట్లో అంటే ఉమెన్కి ఇంట్లో ఫినాన్షియల్ అవేర్నెస్ ఇంకా బాగుంటే ఆ ఫ్యామిలీ అనేది ఇంకా ఫినాన్షియల్గా ఏ విధంగా ముందుకెళ్తుంది అండ్ ఫినాన్షియల్ డిసిప్లిన్ విషయంలో ఉమెన్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటారు? సార్, అన్నిటికంటే ఫస్ట్ మనం చూస్తే ఇంట్లో లేడీసే ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానర్ సార్. ప్రతి ఇంట్లో కూడా ఉన్న లేడీ ఉంటుంది కదా, ఆవిడ వెల్త్ మేనేజ్మెంట్ అన్నది చాలా బాగా చేస్తారు. అవును. ఎందుకంటే మగవాళ్ళు ఎంతసేపు బయటకు వెళ్ళి వాళ్ళకి సంపాదించడమే తెలుసు, కానీ మిగతా ఈ అఫేర్లు అన్నీ ఉంటాయి కదా, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం చెయ్యాలి అన్నది అదంతా కూడా మన ఫినాన్స్ మినిస్టర్ లేడీసే చూసుకుంటారు ఇంట్లోనే. వాళ్ళ పని ఏంటంటే తెచ్చి ఇచ్చేయడమేను. ఇచ్చాక ఈవిడ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎవరికి ఎంత ఇవ్వాలి చక్కగా ఒక నోట్బుక్ పెట్టుకొని మొత్తం నోట్ చేసుకుంటూ ఉంటారు. ఎవ్రీ మంత్ అయ్యేసరికి ఎలక్ట్రిసిటీకి ఎంత, వాటర్కి ఎంత, గ్రాసరీకి ఎంత, గ్యాస్కి ఎంత, అవన్నీ కూడాను. అండ్ ఆవిడ ఏంటంటే ఎక్కడ ఈ మంత్లో మనం సేవ్ చేసుకోవచ్చు, ఒక 50 రూపాయలు 100 రూపాయలు కూడా మనం ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అన్నది కూడా అందులోనే పక్కనే రాసేసుకుంటారండి. కాబట్టి సంపాదించేవాడి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు, కానీ వీళ్ళ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా నీ పోపుల డబ్బాలో ఎన్ని ఉన్నాయో ఒకసారి కొంచెం 500 ఇవా 1000 ఇవా అనేసి అడుగుతూ ఉంటారు కదా. సో ఫైనాన్షియల్ నిజంగానే లేడీస్ ఆర్ ద బెస్ట్ ఫైనాన్షియల్ మేనేజర్స్ అండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ టైంలోని ఫిజికల్ మనీ ఉండేది, ఫిజికల్ మనీ ఇంట్లో తెచ్చి ఇచ్చేవాళ్ళు అండ్ హౌస్ హోల్డ్ థింగ్స్ అంతా కూడా ఆవిడ మేనేజ్ చేసేవారు. బట్ ఇప్పుడు టైం చేంజ్ అయింది, ఇప్పుడు వర్చువల్ మనీ వచ్చింది. వర్చువల్ మనీ వచ్చింది అండ్ వర్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అప్పుడు వాళ్ళు సేవింగ్ చేసేవాళ్ళు, ఉన్న అమౌంట్ని అలాగే లోపల పెట్టుకొని సేవ్ చేసుకునేవారు బీరువాల్లోనేను పోపుల డబ్బాలోనే. బట్ ఈ టైం, ఇప్పుడున్న టైం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ టైము. సో ఇప్పుడు ఏంటంటే టైం చేంజ్ అయింది కాబట్టి వాళ్ళు కూడా సేవింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్లోకి రావాలి అనేసి యాక్చువల్లీ మనం ఈ సెషన్ పెట్టుకున్నాము సార్. ఆడవాళ్ళకి అందరికంటే ఇష్టమైనవి ఏంటుంటాయి సార్? చీరలు, ఆర్నమెంట్స్, బంగారం. సో చీరలు అయితే మనం ఎప్పుడు పడితే అప్పుడు అలాగా చూసి కొనుక్కుంటూనే ఉంటాము. అండ్ బంగారంకి వచ్చేసరికి ప్రతి వాళ్ళకి అలవాటు. మొన్న ఒక సెషన్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారనమాట. ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడ ఏంటంటే పాపకి పుట్టినప్పటి నుంచి ఇంట్లో హౌస్ హోల్డ్ గ్రాసరీస్ ఎలాగ తీసుకొస్తారో దాంతోపాటే 1 గ్రామ్ గోల్డ్ ఎవ్రీ మంత్ కొనేవారట. 1 గ్రామ్ గోల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్. బట్ ఇంట్లో గ్రాసరీతో పాటే 1 గ్రామ్ గోల్డ్ ఆ మంత్ కంపల్సరీగా కొనాలి. ఎవ్రీ మంత్ కొనేవారు. అంటే సంవత్సరానికి 12 గ్రాములు. సో మన అమ్మాయికి పెళ్లి కూడా అయ్యింది. అయితే ఈ మా ఫ్రెండ్ ఏమో ఆవిడ ఒక స్కూల్లో ప్రిన్సిపల్ అనమాట. సో ఆ సెషన్ తీసుకునేటప్పుడు అక్కడ వాళ్ళకి కూడా చెప్పారు. అయితే ఏ ఏజ్కి పెళ్ళి అయింది అన్నది అయితే తెలీదు, కానీ పెళ్ళికి 1 గ్రామ్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా కొనలేదుట. అంటే చిన్నప్పటి నుంచి కొన్న బంగారంనే ఆవిడ ఆ టైంలోని మొత్తం అమ్మాయికి ఇచ్చారు. సో అది ఎంత పెద్ద హెల్ప్ అయింది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి. ఇప్పుడు ఆ పాప 1 సంవత్సరం వయసు ఉన్నప్పటి నుంచి ఆ 1 గ్రామ్ గోల్డ్ కొనడం అనేది స్టార్ట్ చేస్తే 20 సంవత్సరాలకు ఆ చెప్పున ఎంత పెద్ద మొత్తంలో ఆ గోల్డ్ అనేది వాళ్ళు సమకూర్చుకొని ఉంటారు. అండ్ ఆ టైంలో గోల్డ్ కాస్ట్ ఎంత, ఇవాళ ఎంత? సో అది నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద హెల్ప్ ఆవిడది. ఇదే గోల్డ్ ఇప్పుడు కూడా మనం కొనుక్కోవచ్చు, కానీ ఈ చిన్న చిన్నవి గ్రామ్ గోల్డ్ కొనుక్కొని అవి మనం పెట్టుకొని వాటిని మళ్ళీ ఏదైనా మనం ఆర్నమెంట్ చేయించడానికి వెళ్ళినప్పుడు దాంట్లో మనకి వేస్టేజు, మజదూరు ఇవన్నీ కూడా పోతాయి సార్. సో దీనికోసం అనేసి ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉన్నది, వర్చువల్ గోల్డ్. ఈ గోల్డ్ అనేసి అంటూ ఉంటాము. సో ఈ గోల్డ్ సోవినియర్ గోల్డ్ బాండ్స్ అవి వస్తుంటాయి మనకి. మనం కూడా అలాగే ఒక డిసిప్లిన్ పెట్టుకొని ఎవ్రీ మంత్ మనం ఇంత కొనాలి లేదా 6 మంత్స్కి కొనాలి అన్నది డిసిప్లిన్ పెట్టుకుంటే సార్
పిల్లలకి పెళ్లి టైంకి మనం ఆ అమౌంట్ ఈజీగా విత్డ్రా చేసుకొని, అది కూడా మనకి ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎన్ని గ్రామ్స్ ఎంత గోల్డ్ వచ్చింది అన్నదే మనకి గ్రామ్స్లోనే చూపిస్తుంది. దాన్ని మనం రిడెంప్షన్ చేసుకొని ఇమీడియట్గా మనం గోల్డ్ షాప్కి వెళ్ళి ఆ టైంలోని లేటెస్ట్ గోల్డ్ కొనుక్కోవచ్చు. సో ఇదొక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ సార్. అండ్ ఫిజికల్గా గోల్డ్ మనం కొనుక్కుంటాం, గోల్డ్ కొనుక్కున్నది పెడతాము, ఆర్నమెంట్స్ అవి పెట్టుకుంటాం, కానీ మళ్ళీ అది పెళ్లి టైంకి అది తీసుకెళ్ళి మనం దాన్ని ఏమో మళ్ళీ ఎక్స్చేంజ్ చేసిన దాంట్లో బోల్డ్ డబ్బులు పోతాయి. రెండోది ఏంటంటే ఇంట్లో కూడా మనం పెట్టుకున్నాము అంటే అది సేఫ్ కాదు, దొంగల భయం ఉన్నది. అండ్ పిల్లలకి ఇవాళ రేపు ఏ దగ్గర పెట్టేసి బయటకు పంపించే రోజులు కూడా కాదు, సేఫ్టీ కాదు. ఈ బంగారాన్ని మనం బ్యాంక్లో పెట్టుకున్నామంటే లాకర్లు తీసుకోవాలి, యాన్యువల్ చార్జెస్ కట్టాలి, లాకర్లకి కూడా కట్టుకోవాలి. అలాంటప్పుడు మనకి లాభం ఎక్కడైంది గోల్డ్తోని? ఫస్ట్ మజబూరీ పోతుంది, రెండోది వేస్టేజ్ పోతుంది, మళ్ళీ బ్యాంక్కి లాకర్లు ఛార్జెస్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చే కన్నా మనకి కావాల్సినప్పుడే మనం కొనుక్కుంటే పోలే. మినిమం గోల్డ్ కావాల్సినవి పెట్టుకోవచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది బల్క్ థింగ్, వర్చువల్ గోల్డ్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. మంత్లీ 500 రూపీస్ నుంచి పెట్టుకోవచ్చు. సో ఫిజికల్గా షోరూమ్కి వెళ్ళి గోల్డ్ కొనిపెట్టుకోవడం కంటే కూడా ఈ గోల్డ్ ఏదైతే ఉందో వర్చువల్ గోల్డ్, సో ఇది కొనిపెట్టుకోవడం మంచిది అంటారు. అండ్ 500,000 రూపీస్ మీకు గోల్డ్ రాదు. మీ దగ్గర 500,000 రూపాయలు ఉన్నారు కదా, మీరు షాప్కి వెళ్తే ఏమీ రాదు. 1 గ్రామ్ కొనాలంటే 5,000 పెట్టాలి, కనీసం 5,000 ఒక గ్రాము. కరెక్ట్. కానీ 1,000 రూపాయలతోని మీరు మీ యాప్లోని వెళ్ళి మీరు వర్చువల్ గోల్డ్ కొనుక్కోవచ్చు. రైట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. ఈ పిల్లల విషయంలో పేరెంట్స్ అనేవాళ్ళు ఈ గోల్డ్ విషయంలో మరీ ప్రత్యేకించి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఫిజికల్గా గోల్డ్ని కొనిపెట్టుకోవడం మంచిదా, అదేవిధంగా ఈ వర్చువల్ ఈ గోల్డ్ని కొనిపెట్టుకోవడం మంచిదా అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.